సాతగిరి హేమవతల బౌద్ధగాథపై ఇదొక సంక్షిప్త విశ్లేషణ. అసలీ కథ ఎవరిదంటే, పూర్వం కశ్యప బుద్ధుని కాలంలో ఇద్దరు భిక్షువులు ఉండేవారు. వాళ్ళు మంచి స్నేహితులు, కాని ఒక చిన్న పొరపాటు వల్ల యక్షులుగా పునర్జన్మ పొందారు. సరే, ఇక మొదటి విషయానికొస్తే స్నేహం మరియు ధర్మాన్వేషణ. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు స్నేహితులు మళ్లీ కలిశారు. అప్పుడు సాతగిరి బుద్ధుని మొదటి ప్రసంగానికి వెళ్ళినా తన స్నేహితుడి హేమవత కోసం వెతుక్కుంటూ సరిగ్గా వినలేకపోయాడు. చూడండి, స్నేహమంటే అది. తర్వాత హేమవత ఏమో హిమాలయాల నుండి సువాసనగల పువ్వులు తెస్తే సాతగిరి బదులుగా బుద్ధుని అమూల్యమైన బోధనలను పంచుకున్నాడు. ఇక రెండవది, పరోక్ష ప్రేరణతో వచ్చిన మార్పు. ఈ ఇద్దరూ బుద్ధుని గొప్పతనం గురించి మాట్లాడుకుంటుంటే కాళీకురర ఘరిక అనే ఒక మహిళ వాళ్ళ మాటలు వింది. ఆశ్చర్యమేంటంటే, ఆమె బుద్ధుణ్ణి కలవకముందే కేవలం వాళ్ల మాటలు విని జ్ఞానోదయం యొక్క మొదటి దశ అయిన సోతపన్న స్థాయికి చేరుకుంది. ధర్మం యొక్క శక్తి అలాంటిది మరి. ఇక చివరగా ఒక అద్భుతం వాళ్ల నమ్మకాన్ని ఎలా పెంచిందో చూద్దాం. ఒకసారి ఈ ఇద్దరు యక్షులు గాల్లో ప్రయాణిస్తుంటే ఉన్నట్టుండి ఒక చెట్టు దగ్గర ఆగిపోయారు. ఎందుకంటే ఏ ప్రాణీ కూడా ఒక సమ్యక్ సంబుద్ధుని తలమీదుగా ఎగరలేదని ఒక నమ్మకం. కింద చూస్తే ఏముంది? సాక్షాత్తు బుద్ధుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళు తమ జీవితాంతం బుద్ధుని ధర్మాన్ని ప్రశంసిస్తూనే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక చిన్న పొరపాటు వాళ్ల దారి తప్పించినా స్నేహం మరియు ధర్మంపై ఉన్న విశ్వాసం వాళ్ళని మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చింది.